నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారి నోట సినిమా డైలాగ్, అది ప్రభాస్ గారి ఛత్రపతి సినిమాలో డైలాగ్. సో మొత్తానికి నేను చెప్పడం కన్నా బాబు గారి డైలాగ్ ఎలా ఉంది అనేది దాని గురించి ఒకసారి మీ విశ్లేషణ. ఈ తీరం మనదే, బోటు మందే, వేట మందే, రాజీ లేదు. ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. సో విన్నారుగా, ఛత్రపతి సినిమాలో డైలాగ్ని చాలా అవలీలగా అసలుకి ఒక సినిమా హీరో రేంజ్లో చెప్పేశారు చంద్రబాబు నాయుడు గారు. మొత్తానికి గతంలో కూడా మనం చూస్తే ఎవరో చెన్నై నుంచి వచ్చేటువంటి ఒక మత్స్యకారులు కావచ్చు, వీళ్ళు మన తీరం లోపలికి వచ్చి అక్కడ వేటాడే విషయాలు ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. వీటన్నిటికీ చెక్ పెడుతూ ఒక ఎలక్ట్రానికల్ సర్వైలెన్స్ ఏదైతే ఉంటుందో, ఇది ఇతర బోట్లు వస్తే అవి మనకి ఒక సూచన ఇస్తుంది అని చెప్పేసి కొన్ని టెక్నాలజీస్ కూడా యూజ్ చేసి అని చెప్పడం మనం చూస్తూ వస్తున్నాం. సో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి డైలాగ్ డిక్షన్ కావచ్చు, ఛత్రపతి డైలాగ్ కొట్టేటువంటి ఒక అంశం కావచ్చు, లేదా మత్స్యకారులకు దాదాపు 260 కోట్లు ఈరోజు మత్స్యకారుల సేవకు సంబంధించి కావచ్చు, దాని గురించి మీరు ఏం చెప్తారు? మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ టెక్నాలజీ ఏదైతే వాడారో ఎర్రచందనం విషయంలో కూడా వాడచ్చు. ఎర్రచందనం దుంగలను ఎత్తుకెళ్ళేటప్పుడు దుంగలకు ఏదైనా అంటే చెట్లకు ఏదైనా ఒక ఇది పెడతారా? ఇప్పుడు మనకి చిప్స్ పెడతారు చూడండి, అట్లా అంటే ఒక మంచి ఆలోచన కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే అలాంటివన్నీ చేయగలరు ఆయన. అది ఎందుకో గుర్తుకొచ్చింది అంతే. అయితే ఇక్కడికి వచ్చేసరికి మీరు ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న మార్పులు చూస్తే మీకు హంగు ఆర్భాటాల కంట పని మీద దృష్టి పెడుతున్నారు. అందుకు ఒక పెద్ద ఎగ్జాంపుల్ లోకేష్ ఈనాడులో ఇచ్చిన యాడ్. ఇది పాఠశాల విద్యార్థులు, అది కూడా ప్రభుత్వ పాఠశాల జెడ్పీహెచ్ స్కూల్కి సంబంధించి వాళ్ళు ఫస్ట్ రావడం, దాని మీద ఇచ్చిన యాడ్. ఇక్కడ ఎవరి ఫోటోలు లేకుండా ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక విద్యాశాఖ మంత్రి ఫోటోలు లేకుండా పిల్లల్ని హైలైట్ చేస్తూ ఇవ్వడం. అంటే ఇవన్నీ నేర్చుకోవాలి. ఇప్పుడు మనం మంచి ఎక్కడున్నా నేర్చుకోవచ్చండి, తప్పులేదు. మనిషి తన్ని తాను ప్రొజెక్ట్ చేసుకోకూడదు, మనిషి చేసే పనులు ప్రొజెక్ట్ అవ్వాలి. వాళ్ళు మనం ఒక శ్రీకృష్ణదేవరాయల గురించి మాట్లాడుకున్నా, ఒక భోజరాజు గురించి మాట్లాడుకున్నా, లేకపోతే ఇప్పుడు ఉండే ముఖ్యమంత్రుల్లో మంచి వాళ్ళు అంజయ్ గారు, లేకపోతే రాజశేఖర రెడ్డి గురించి కూడా కొన్ని మంచి చెప్పుకుంటాం మనం. అంటే ఒక్కొక్కరిది ఒక పనితీరు ఉంటుంది. అట్లాగా మన గురించి చెప్పుకునేటప్పుడు ఆయన చాలా నిరాడంబరుడు, ఆయన అసలు ఎక్కడా కూడా అనవసర వ్యయం చేసేవాళ్ళు కాదు అనే మాట వినిపించాలి తప్ప రాష్ట్రాన్ని దోచేశాడు, అంతా కూడా విధ్వంసం సృష్టించాడు, అవినీతి చేసేసాడు అని వినిపించకూడదు. అసలు ఆయన రాష్ట్రంలో ఉండకుండా ఉంటే బాగుంటుంది అని ప్రజలు అనుకోకూడదు. ఫస్ట్ నేర్చుకోవాల్సింది అది. తర్వాత ఇటీవల కాలంలో మనం తమిళనాడులో చూసుకుంటే కొత్తగా టీవీకే ఫామ్ అయ్యాక ఆయన క్లియర్గా చెప్పాడు, ఏమని, మీరు హోర్డింగ్స్ పెట్టద్దు, ఎక్కడ ప్రచారార్భాటాలు ఉండద్దు, ఇవన్నీ కట్టద్దు, ఏంటి తోరణాలు లాంటివి. తర్వాత ఇంకోటి ఏం చెప్పాడంటే మందు చిందు ఇలాంటివి అస్సలు పనికిరాదు. కార్యకర్తలకు చెప్పినా అధికారులకు చెప్పినా అంటే మనం నేర్చుకోవాలి. ఎక్కడ ఏ రాష్ట్రంలో మంచి ఉంటే అక్కడ అది నేర్చుకోవటం. సో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో మత్స్యకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ డైలాగ్ వాడడం జరిగింది. అంటే సినిమా డైలాగ్ అయినా కూడా ప్రజల నుంచి సినిమాల్లోకి వెళ్తుంది, సినిమాల నుంచి మళ్ళీ ప్రజల్లోకి వస్తాయి డైలాగ్స్. ఎక్కడో ఎవరో వాడుకలో ఉన్నదాన్ని వాళ్ళు ఒక రైటర్ వింటాడు పట్టుకుంటాడు, లేదా ఒక డైరెక్టర్ వింటారు పట్టుకుంటారు, అందులో పెట్టిస్తారు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 260 కోట్లు మత్స్యకారుల భరోసా కింద ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మాట్లాడారు వారు. కానీ ఇక్కడ మీరు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం, ఎక్కడా కూడా ప్రకటనలు లేవు. అంటే దానివల్ల పేపర్లు నడవు కదండి అంటే అది వేరు. పేపర్లకు ఏమి ఇవ్వాలో అది ఇస్తారు, కానీ నేను ఇంత చేసి అంత చెప్పడం అనేది అవసరం లేదు. మొన్న మధ్య మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జువల్ దిన్నకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే సాగర్మాల ప్రాజెక్ట్ సంబంధించి అక్కడ ఒక డిఫెన్స్ ప్రాజెక్ట్ నేను రాగానే తరిమి కొట్టేస్తా అని చెప్పేసి అన్నం కావచ్చు. సరే, కనీసం అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎవరో ఇబ్బంది పడుతున్నారని చెప్పి 4 బోట్లు పట్టుకుంటే ఆ బోట్లు వెళ్ళిపోయాయని చెప్పి ఏదో
వాళ్ళు జరుగుతుంటే వాళ్ళు కనీసం వెళ్ళి ఆర్థిక సహాయం కూడా చేయకుండా అక్కడ మత్స్యకారులు కూడా ముందే డిసైడ్ అయిపోయారు ఏమని, జగన్మోహన్ రెడ్డి వచ్చినా మనం పోకూడదని చెప్పేసి వాళ్ళు అనుకోవడం, అయినా సరే అక్కడి వాళ్ళు నుంచి టముకేశారు, మీరెవరు వెళ్ళడానికి వీల్లేదు, వెళ్తే ₹1,00,000 ఫైన్ కట్టాలని. సో అక్కడి నుంచి కాకుండా పక్క ఊర్ల నుంచి తెచ్చుకొని వాళ్ళతో ఏదో మాట్లాడించి అక్కడ ఏదో సీన్ క్రియేట్ చేయాలని చెప్పి చూసారు, అది అవ్వాల. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి సభకి ఎంతమంది వచ్చారో మనం చూస్తూ వస్తున్నాం. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి జువ్వలదొన్నకు సంబంధించి ఒక పెద్ద షాకే తగిలింది అనుకోవాలి ఇప్పుడు ఈ సభతో. ఖచ్చితంగానండి. ఆ రోజు వెళ్తామంటే అక్కడ వాళ్ళు ముందే డిసైడ్ అయిపోయారు కదా, మత్స్యకారులు అందరూ మనం అసలు జగన్మోహన్ రెడ్డి సభకు వెళ్ళొద్దు, మీరు ఎవరైనా మాకు తెలియకుండా వెళ్తే మీరు ₹1,00,000 ఫైన్ కట్టాలని చెప్పారు. అంటే ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో పాపం ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవాళ్ళు, వాళ్ళతో 1,00,000 కట్టించేశాడు జగన్మోహన్ రెడ్డి. కట్టించే ఉంటాడు కదా, మరి అలాంటి వాటిలో సిద్ధహస్తుడు కదా. మీకు గుర్తుందా, ఏ ఊరు వెళ్తేనూ అడిగారు వాళ్ళు, మాకు ఇల్లు కూలగొట్టేస్తున్నారంటే పులివెందు సొంత పులివెందుల్లో ఊళ్ళో కదా, అవును. సొంత ఊర్లో అంటే సొంత నియోజకవర్గాల్లో ప్రజలు వచ్చి మాకు రోడ్ వైడనింగ్లో ఇళ్ళు పోతున్నాయండి అంటే 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, నేను వస్తాను, వచ్చాక మీకు చూస్తానంటే మీరు రాకపోతే అన్నారు వాళ్ళ మొహం మీద. మీరు రాకపోతే అన్నారు, లేదా మీరు వచ్చేదాకా మేము రోడ్ల మీద ఉండాలి. రెండు అన్నారు. ఫస్ట్ మీరు రాకపోతే ఎలాగా, మీరు ముఖ్యమంత్రి కాకపోతే అని. అయినా మీరు సొంత వచ్చే నియోజకవర్గ ప్రజలే అడుగుతున్నారు. మరి అడిగారు. దీన్ని బట్టి అంటే అది మనం చేసే పని మాట్లాడాలి. సో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటే అందరూ వాళ్ళంతా వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏ టంకులు వేసుకోలేదు, మీరు ₹1,00,000 ఫైన్ కట్టాలని చెప్పుకోలేదు, ఆనందంగా వచ్చారు, కేరింతలు కొట్టారు. ఆ డైలాగ్ని అందరూ కూడా ఎంజాయ్ చేశారు. అంటే ఒక 75 ఏళ్ల మనిషి మాట్లాడుతూ ఉంటే ఎవరికి అది ఆడుగా అనిపించలే. అవును. మీకు ఫస్ట్ అది ఏంటి, చంద్రబాబు నాయుడు ఏంటి ఇలాంటి అంటే, చంద్రబాబు నాయుడు ప్రజలతో ఏ రకంగా మమేకం అవుతున్నారు అనేది ముఖ్యం. అంటే ఇక్కడ మనం ఏ కులం ఏ మతం అని కాకుండా అందరితో కలిసిపోయే తత్వం. ఇప్పుడు డబ్బు ఇవ్వడం అనేది ఏదో మన జేబులోంచి ఇస్తున్నట్టు ఫీల్ కదా జగన్మోహన్ రెడ్డికి. అందుకే పాపం గుడ్డు మీద చిక్కీ మీద తన ఫోటోలు వేయించుకున్నాడు. అది అవసరం లేదండి, ఇది ప్రజల సొమ్ము, ప్రజలకు ఇస్తున్నారు అంతే తప్ప ఇది చంద్రబాబు నాయుడు గారు జేబులోంచి ఇవ్వట్లే. అయితే ఆలోచన చంద్రబాబు నాయుడు అంతవరకే. సో అదే ఆయన మర్చిపోలా. అందుకని ఆయన ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతున్నారు, ఎంతవరకు ప్రకటనలు చేసుకోవాలో అంతవరకే చేసుకుంటున్నారు. బియాండ్ దట్ ఆయన వెళ్ళటం లేదు. కాబట్టి ఈ రకమైన పరిపాలన కావాలండి. ఆర్భాటాలు వద్దు, మీరు ఫ్లెక్సీలు పెట్టకండి, మీరు అన్నీ తగ్గించండి, ఈ ఖర్చులన్నీ తగ్గించేసి మీరు మామూలుగా వెళ్ళిరండి, మిమ్మల్ని ప్రజలు మర్చిపోరు, 10 తరాలు గుర్తుపెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మనకి ఇది చేశారు, అంతవరకే ఉండాలి. ఆ ఫోటోలు ఎందుకు, హోర్డింగ్స్ ఎందుకు, ఆ తోరణాలు ఎందుకు, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, అవసరం లేదు. ఆ డబ్బు ఇంకో మంచి పనికి ఉపయోగించండి. అది పార్టీదైనా సరే, వ్యక్తిగతమైనా సరే, ప్రభుత్వ సొమ్ము అయినా సరే అని మనం చెప్తున్నాం. సో చూద్దాం, ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి డైలాగ్ మాత్రం చాలా పెద్ద వైరల్గా మారింది. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ అనే చెప్పుకోవాలి. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.